కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 110 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఖమ్మంలో ప్రకాష్ నగర్ ను వరద ముంచెత్తింది. ప్రకాష్ నగర్ గుట్టపై 9 మంది, అజ్మీరా తండా గుట్టపై 68 మంది, భవనాలపై 42 మంది చిక్కుకున్నారు. ఈ పరిస్థితిని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశించడంతో ఆ మేరకు బండి సంజయ్ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. ఘటనాస్థలికి హెలికాప్టర్ను పంపి దాని సాయంతో ప్రకాష్ నగర్ వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు బండి సంజయ్. దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి మహేందర్. ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జి వద్ద చిక్కుకున్న 9 మంది కోసం ఎటువంటి సహాయక చర్యలు అయితే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు సంబంధించి వచ్చారు. ఇప్పుడు మనతో విక్రమ్ కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. విక్రమ్ సంబంధించి మనం కూడా అధికారులకు తెలియజేస్తాం. విక్రమ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో ఉన్నారు. చెప్పు, ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా ఉదయం విక్రమ్? పొద్దున 6ంటికి వెళ్ళారండి. ఇంతవరకు అసలు ఏం లేదు. ఎందుకండి ప్రభుత్వం ఉండి వేస్ట్ కదా. వాళ్ళు అసలు భయపడుతున్నారు. ఇంట్లో ఏం కావాలండి అట్లా చేస్తే? ఏదన్నా సమయానికి తీసుకుంటేనే కదా. ఏం లేనప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా వేస్ట్ కదండి. ప్రాణాలు పోతే రావు కదా. ఉండి వేస్ట్ కదండి. ఇంతగానో చేసి కూడా వేస్ట్. అసలు మీకు ఇప్పటికి ఎన్నిసార్లు కాల్ చేశారు? మొత్తం ఎన్ని గంటలైంది అందులో వరదలో ఉండవు? 4 గంటలైందండి. ఏమన్నా అధికారులు ఏమన్నారు? అడిగితే ఏమన్నా అది వస్తుంది ఇది వస్తుంది అంటారు. ఇంతవరకు లేదు. అక్కడ ఉన్న వాళ్ళు బిక్కుమంటున్నారు. పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళ మిస్సెస్ కి ఇంకా చెప్పలేదు. మా పిన్నికి ఇంకా చెప్పలేదండి. 4 గంటల నుంచి వస్తుంది అన్నారు. ఎక్కడ లేసింది సార్? ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇంతసేపా సార్? బోట్ వస్తుంది అన్నారు. బోటు లేదు, ఏది లేదు. వాడక్కడ పిల్లగాడు ఏడుస్తాడు. ఎప్పుడు వచ్చేది? 3 మంత్రులు ఎదుకేయాలి. సంపుతున్న వాళ్ళని లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు. లైఫ్ జాకెట్ పంపిస్తున్నారు. ఇంకెప్పుడు వచ్చేది? ఎప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత 3 మంత్రులు ఉన్నారు సార్. 3 మంత్రులు ఉంటే మాకేం ప్రయోజనం ఏం చేయదు. ఇప్పుడు ఖమ్మానికి 3 మంత్రులు వచ్చి సంతోషపడాలన్నా, ఇట్లాంటివి చూసి బాధపడాలన్నా? లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు. లైఫ్ జాకెట్ లేవు, కనీసం వాటర్ లేవు. వాళ్ళు డ్రోన్ ఎప్పుడో తెప్పిస్తున్నారు. డ్రోన్ ద్వారా పంపిస్తాం, అన్ని పంపిస్తాం, చేస్తామన్నారు. ఇంతవరకు ఏమీ లేదు. ఎవరికి చెప్పుకోవాలా? అధికారులు అందరూ ఇక్కడ ఉండి వస్తున్నాయి అన్నారు. ఇంతవరకు ఎవరు స్పందించింది లేదు, వచ్చింది లేదు, పోయింది లేదు. చూస్తూనే మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడేది. ఆడ అధికారులు నిర్లక్ష్యమే అండి. ఏం లేదు. ఇక ఇంత చూసుకుంటా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటే అధికారులు నిర్లక్ష్యమే అనుకోవాలి. 4 hours దాటిందండి. ఇగొస్తారు అంటున్నారు కానీ ఏది రావట్లేదు. వాతావరణం బాగాలేదు. అప్పటిదాకా హెలికాప్టర్ వస్తుంది అన్నారు. ఇప్పుడేం వాతావరణం అనుకూలించట్లేదు. ఇప్పుడు రాదని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగూడెం నుంచి స్పీడ్ బోట్ వస్తుందంట. అది 1 hour దాటింది రావడానికి. వాళ్ళు మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు. అధికారులు ముందస్తుగా స్పందించి ఉంటే ఇంత ఇబ్బంది కాదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు విక్రమ్తో పాటుగా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎన్ని గంటలు అవుతుంది ఇక్కడ వాళ్ళు చిక్కుకొని? 4 hours అవుతుంది సార్ ఉండబట్టి. మా తమ్ముడు, మా బాబాయ్, మా దగ్గర వర్క్ చేసే ఒక ఫ్యామిలీ ఉన్నారు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. 4 hours నుంచి అధికారులకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఎవరు కూడా ఇంత కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతమంది గవర్నమెంట్ పెట్టుకొని ఎందుకు సార్ మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? 10ంటికి అట్లనే చూస్తున్నారు. మా తమ్ముడు అక్కడే ఉండు, మా బాబాయ్ అక్కడే ఉండు. మరి మమ్మల్ని పోనీ, మా ఫ్యామిలీ అయినా కానీ వెళ్ళగొడుతున్నారు పోలీసులు కూడా. వాళ్ళని తీసుకురారు, మమ్మల్ని పోనీరు. ఎట్లా వస్తుంది అని చెప్తున్నారు. హెలికాప్టర్ ఇప్పటిదాకా రాలేదు. పేరుకు 3 మంత్రులు ఉన్నారు మన జిల్లాకు వచ్చేసి. ఒక్క మంత్రి కూడా ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎందుకు సార్ మాకు? ఇక అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఏంటో ఏం అర్థం కాని పరిస్థితి. ఉన్నది వాళ్ళని తీసుకురావచ్చు, అయినా సరే వాళ్ళు ఏం ప్రయత్నం చేయలేకపోయారు. ఒక జేసీబీ, ఒక పడవ తీసుకురావచ్చు కదా. 9 మంది అక్కడ 9 మంది ఉన్నారంటే అక్కడ 9 మంది అక్కడే ఉన్నారు. ఎప్పటి నుంచి 10ంటి కాంచి 9ంటి కాంచి చూస్తూనే ఉన్నాం మేము. అప్పుడు మామూలుగానే వాడు తీసుకురావచ్చు ఈజీగా. ఒక పడవనో లేకపోతే ఏదైనా జేసీబీ లాంటిదైనా సరే తీసుకొని రావచ్చు వాళ్ళు. ఇప్పటిదాకా వాళ్ళు స్పందించలేదండి.
విక్రమ్తో పాటుగా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఇన్ని అంటే 5 గంటల పైన కూడా అందులో వరదలో చిక్కుకున్నా ఇంకెటువంటి స్పందించలేదు. ఇప్పుడు కొత్తగూడెం నుంచి బోట్ వస్తుందని కూడా వాళ్ళు చెప్పించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సీరియస్గా వర్క్ చేయలేదని కూడా చెప్తున్నారు. ఇటు కాలనీకి సంబంధించిన వాసులు చాలామంది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా వచ్చారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం సంబంధించి చేయడానికి కూడా రావడంతో కూడా ఇక్కడ కొంత వాగ్వాద పరిస్థితి సంబంధించి చోటు చేసుకుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున వచ్చారు, వాళ్ళు చిక్కుకున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలని చేస్తారు. మనతో కూడా ఇప్పుడు కొద్దిసేపు క్రితం సాక్షి టీవీలో విక్రమ్ మాట్లాడాడు. మనం కూడా అధికారులతో చెప్పాము, అదే అధికారులు కూడా స్పీడ్ బోట్ తెప్పిస్తున్నామని చెప్తున్నారు. హెలికాప్టర్ సంబంధించి వాతావరణం అనిపించట్లేదు, హెలికాప్టర్ సంబంధించి రావడం కొంత ఇబ్బందికరంగా ఉందన్న సమాధానం కూడా అధికారుల వర్షం నుంచి వస్తుంది. మొత్తానికైతే అధికారులతో మనం అప్రమత్తం చేసి వారికి ఆ వరదలో చిక్కుకున్న 9 మందిని కూడా కాపాడే ప్రయత్నం సంబంధించి సాక్షి టీం ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఉంది. అటు మంత్రి పొంగులేటితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి సంబంధించి ఇప్పటికే తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో త్వరగా రక్షించాలి. ఒకవేళ వాగు ఉధృతి పెరిగితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్ నగర్ దగ్గర వరదలో చిక్కున్న బాధిత కుటుంబాలకు సంబంధించి ఆవేదన. అది ఖమ్మం జిల్లాలో ప్రకాష్ నగర్లో వరద బాధితులు ఎదుర్కొంటున్న ఇక్కట్లకు సంబంధించిన సమాచారం. బాధితుల తరపు బంధువులు తమ వారిని సురక్షితంగా బయటికి తెస్తారా లేదా ఇంకా ఎంత సమయం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్న విషయం కనిపిస్తోంది. జిల్లాలో 110 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఖమ్మంలో ప్రకాష్ నగర్ను వరద ముంచెత్తిన పరిస్థితి. ప్రకాష్ నగర్ గుట్టపై 9 మంది, అజ్మీరా తండా గుట్టపై 68 మంది, భవనాలపై మరో 42 మంది చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశించడంతో ఆ మేరకు బండి సంజయ్ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. ఘటనాస్థలికి హెలికాప్టర్ను పంపి దాని సాయంతో ప్రకాష్ నగర్ వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా హెలికాప్టర్లు ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదని తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ఖమ్మం వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేందర్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. మహేందర్, చూస్తూ ఉన్నాం, చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వీరిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు జరుగుతుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ప్రస్తుతం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మొత్తం 9 మంది వరదలో చిక్కుకోవడం జరిగింది. అయితే 9 గంటల నుంచి చిక్కుకున్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన సంబంధించి చెందుతున్నారు. ప్రస్తుతం సాక్షి టీవీకే కొద్దిసేపటి క్రితం బాధితులు విక్రమ్ కూడా మాట్లాడారు. తాము కొంత ఆందోళన చెందుతున్నాం, ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా హెలికాప్టర్ సంబంధించి పంపించాలని కోరడం జరిగింది. ఇదే నేపథ్యంలో మనం కూడా అధికారులతో మాట్లాడిన సందర్భంలో ప్రస్తుతం ఇప్పుడు బాధితులకైతే డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు ప్లస్ భోజనాన్ని ప్రొవైడ్ చేశారు. ప్రస్తుతం ఆ భోజనంతో పాటుగా లైఫ్ జాకెట్స్ కూడా బాధితుల వద్దకి వెళ్ళాయి. మరి కొద్దిసేపట్లో కూడా బాధితులు కూడా రక్షిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకెటువంటి క్లారిటీ లేదు. హెలికాప్టర్ సంబంధించి కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సిఎస్ శాంతికుమార్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారు ఇదే క్రమంలో హెలికాప్టర్ సంబంధించి ఫాలోఅప్ ప్రక్రియ జరుగుతుంది. అయితే మరోవైపు మబ్బులు సంబంధించి ఎక్కువ ఉండడం, మళ్ళీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బాధితులతో పాటుగా వారి కుటుంబ సభ్యుల్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం బ్రిడ్జి వద్ద కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు కూడా బాధితులను రక్షించడం కోసం అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్నారు. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఉదయం నుంచి జరుగుతున్నా కానీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొత్తగూడెం నుంచి కూడా స్పీడ్ బోట్లు కూడా తెప్పించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మున్నేరు ఉధృతి అనేది గంటకు పెరుగుతూ ఉండడంతో ప్రకాష్ నగర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం మున్నేరు వద్ద ప్రమాదకర స్థాయిలో ఏకంగా 30 అడుగులు కూడా నీటి మట్టం దాటింది. 35 అడుగులు దాటితే కాలువోడు దగ్గర బ్రిడ్జి కూడా అక్కడ కూడా నీట మునిగే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కాలువోడు దగ్గర బ్రిడ్జి కాక నీట మునిగితే ఖమ్మంలోని దాదాపుగా 30% ప్రాంతాలన్నీ నీట మునిగే ప్రమాదం అంతటి ప్రమాదం ఉంది. దీంతో అధికారులు ఇప్పటికైనా బాధితులు సంబంధించి అంటే ముంపు కాలనీలు మున్నేరు సంబంధించి దాదాపుగా 15 సంబంధించి కాలనీలు ముప్పు ఉన్నాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జి సమీపంలోని 3 కాలనీలతో పాటుగా మున్నేరు చుట్టుపక్కల 12 కాలనీలు
కాలనీలు ఉన్నాయి. ప్రస్తుతం 15 కాలనీలు మొత్తం పూర్తిగా వరద నీటిలోనే మునిగిపోయాయి. ఇందులో 4 కాలనీలను కూడా సురక్షిత అంటే పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే మున్నేరు ఉధృతి గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల్లో టెన్షన్ అనేది అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క మున్నేరు వద్దకు వాగు ఉధృతిని కూడా అక్కడ పరిశీలించాడు. అక్కడ సహాయక చర్యలు కూడా వేగవంతం చేయాలని కూడా అధికారులకు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత ఉదయం నుంచి ఇంత భారీ ఎత్తున వర్షాలు ఉన్నా కానీ ఎవరు అధికార యంత్రాంగం అప్రమత్తం చేయలేదు, అలర్ట్ చేయలేదు. దీంతో ఉన్న పలంగా మేము రాత్రే ఇల్లు వదిలి వెళ్ళి రావాల్సి వచ్చింది. వస్తువులన్నీ పూర్తిగా నీట మునిగాయి. తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చిందన్నది కూడా ముంపు కాలనీల బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంటే 30 ఏళ్ల తర్వాత గతంలో ఎన్నడూ కూడా ఖమ్మం టౌన్ ప్రధానంగా కోర్టు ఏరియాతో పాటుగా మెయిన్ ప్రధాన రోడ్లు సంబంధించి రోడ్లపైకి వరద నీరు వచ్చిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. ఈసారి మాత్రం ప్రమాదకర స్థాయిలో ఏకంగా రోడ్లు అంటే సిటీ లోపల ఉన్న రోడ్లే మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ రోడ్లను కూడా పూర్తిగా కట్ చేసి వరద నీటిని డైవర్ట్ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం ఖమ్మం నగరం అంతా దాదాపుగా భయంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మున్నేరు ఉధృతి అనేది గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఏం జరుగుతుందోనన్న ఆందోళన సంబంధించి కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకా రెస్క్యూ సంబంధించిన ఆపరేషన్ ఇంకా సీరియస్గా జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మళ్ళీ వర్షం పడే అవకాశాలు ఖమ్మంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మబ్బులు సంబంధించి పట్టిన నేపథ్యంలో ఈ ఇంకా ముప్పు కాలనీలో సంబంధించి భయం సంబంధించి మొదలైంది. మున్నేరు సంబంధించిన ముప్పు కాలనీల్లో కూడా ఇంకెక్కువగా ఆందోళన సంబంధించి కొనసాగుతుంది. మున్నేరు గాంక ఒకవేళ 32-33 అడుగుల గాంక చేరితే మాత్రం ప్రమాదం ఊహించని రీతిలో ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా సగం ఖమ్మం పట్టణం అంతా మున్నేరు పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది. దీంతో మున్నేరు గాంక ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక 16 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 28 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం 28 అడుగులు దాటి 30 అడుగులు కూడా క్రాస్ అయిన నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నా కానీ అధికారులు ఇంకా సీరియస్గా ఫాలోఅప్ చేయలేదని మనం దాదాపుగా 8 కాలనీల్లో పర్యటించాము. 8 కాలనీల్లో బాధితులను అడిగి తెలుసుకున్నాము. బాధితులను అడిగి తెలుసుకున్న సందర్భంలో అధికారులు ఇంకా సహాయక చర్యలు సీరియస్గా చేయలేదు. రాత్రి నుంచి కూడా తమను అప్రమత్తం చేయలేదు, అలర్ట్ చేయలేదు. తాము ఇప్పుడు వరదలో చిక్కుకున్న పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ముంపు కాలనీలకు సంబంధించి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెరువు బజార్తో పాటుగా ఇటు చాలా కాలనీలు ఇప్పుడు నందిని నగర్ చాలా కాలనీలకు సంబంధించి ఎఫెక్ట్ తీవ్రత అనేది ఇంకా కొనసాగుతుంది. కవిరాజ్ నగర్లో ఏకంగా అపార్ట్మెంట్ల నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. కవిరాజ్ నగర్లో కార్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో పాటుగా మోతీ నగర్ కాల్వోడ్డు సంబంధించిన ప్రాంతంలో 5 కాలనీలకు సంబంధించి నీట మునిగాయి. ఒక భయంకరమైన పరిస్థితి, ఒక ఆందోళనకర పరిస్థితి ఖమ్మం నగరంలో చేటు చేసుకుంది. ప్రస్తుతం ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్తో పాటుగా సిపితో కూడా జిల్లా కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ప్రాణ నష్టం జరగవద్దు, ఎంత రిస్క్ అయినా కానీ ఖచ్చితంగా ఇంకా అదనంగా స్పీడ్ బోట్లు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తెప్పించండి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా అధికారులకు పిలుపునియడం జరిగింది. అదేవిధంగా అంటే మహబూబాద్ సంబంధించిన శివారు ఏరియాల్లో కూడా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా వాగులో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. డోర్నకల్లు గార్లా సంబంధించిన ప్రాంతంలో మొత్తం దాదాపుగా చాలా చోట్ల రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతున్నా కానీ అవి ఇంకా వేగవంతం సంబంధించి జరగట్లేదు. ఫస్ట్ మాత్రం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్న వారిని ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ముగించిన తర్వాత మిగతా చోట్ల కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకెవరైనా ముంపు కాలనీలు మున్నేరు పరివాహక ప్రాంత సరౌండింగ్లో ఉన్న కాలనీలు మాత్రం వెంటనే ఎవరైనా ఖాళీ చేయని వారు ఉంటే అధికారులకు సహకరించాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. ఎవరు అలసత్వం చేయొద్దు, ఎందుకంటే మున్నేరు డేంజర్ పొజిషన్లో ప్రవహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే అధికారులకు స్పందించండి. ఇవాళ సాయంత్రం లోపు పూర్తిగా ఖాళీ చేయాలని సూచించారు. ఎందుకంటే మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఈ 24 గంటలు అనేటివి ఖమ్మం పట్టణానికి చాలా కీలకం. 24 గంటలు గట్టెక్కితే తప్పితే ఇక్కడ మామూలు పొజిషన్ వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షం ఉదయం పూట కొంత తగ్గినా కానీ ఎగువ నుంచి వచ్చిన భారీ వరద మహబూబాద్తో పాటుగా భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా భారీ వర్షాలు కురిశాయి. ఆ ఫ్లోటింగ్ అంతా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మున్నేరు వద్ద వరద ఉధృతి గంటకు పెరుగుతుంది. అక్కడ కాలువోడు దగ్గర బ్రిడ్జి కూడా ఖమ్మం పట్టణ నడివొడ్డున ఉన్న కాలువోడు బ్రిడ్జి కూడా దాదాపుగా అది కూడా చాలా పురాతనమైన కట్టడం, అది కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దాదాపుగా కాలువోడు సంబంధించిన బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తుంది.
ఆనుకొని ప్రవహించిన నేపథ్యంలో ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కాలువోడు దగ్గర బ్రిడ్జి కనుక మునిగితే మాత్రం దీని ప్రమాదం మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోటింగ్ అనేది ఏమాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం వర్షం ఒకటి పూర్తిగా తగ్గుముఖం పడితే తప్పితే ఫ్లోటింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కొంత సమయాన్ని పాటించాలి ముప్పు కాలనీల వాసులు అని చెప్తున్నారు. మొత్తాన్ని మాత్రం ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. బాధితుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఖమ్మం వరద బీభత్సం, పలువురు వరదల్లో చిక్కుకుపోవడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం ప్రకాష్ నగర్లో వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలను రక్షించాలంటూ తనతో మాట్లాడారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగంతో తెలిపారు. వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వారికి ధైర్యం చెప్పానని ఆయన వెల్లడించారు. చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట 2 minutes ముందు. చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 3 places లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం, అదే రకంగా అకీంపేట ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రెయిన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఎఫ్ వాళ్ళని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఆ ఫ్లోలో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది 20 kgs వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక 20 meters రోప్ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. ఆ వీడియో చూపించి వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. అంటే చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట 2 minutes ముందు. చాలా